చేస్తే బాగుందన్న ఉద్దేశంతో మీటింగ్ పెట్టాము. చాలా ఇబ్బంది అవుతుంది. మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళే లో మిడిల్ క్లాస్ కదా, స్లమ్ నుంచి. అంగన్వాడీలు ఎక్కడెక్కడ అవసరం? వార్డ్ 7 లో అయితే ఒక్కటి కూడా లేదన్న. వార్డ్ 7, వార్డ్ 8. कौन बोले? कौन सा डिपार्टमेंट वाले बोले? हेल्थ डिपार्टमेंट. कंटोनमेंट हेल्थ डिपार्टमेंट, स्टेट हेल्थ डिपार्टमेंट. మీ ఇబ్బందులు పరిష్కరించాలని మీటింగ్ పెట్టడం. లేకుంటే వేరే ఈ విషయం ఏముందా? సొసైటీ ఈ రోజు అంతా సంతోషంగా ఉందంటే మీరు పని చేయకుండా సొసైటీ ఎక్కడ మంచిగా ఉంటుంది? మీరంతా అన్ని ఆ కరోనా టైంలో కూడా ఎంతో మంది భయపడ్డప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఏ విధంగా అయితే బార్డర్ల యుద్ధానికి మన మిలిటరీ వాళ్ళు ఎంత ధైర్యంగా నిలబడ్డారు, అదే మాదిరిగా మీరు కూడా కరోనాతో ఫైట్ చేసింది మీరు కూడా మంచి సేవ చేస్తున్నారు. అది గుర్తించే మీరందరూ సంతోషంగా పనిచేయాలనే ఉద్దేశమే ఈ రోజు ఈ మీటింగ్. చెప్పానంటే ఇది నా కంటోన్మెంట్ సమస్యనే కాదు, నాకు మా కంటోన్మెంట్ ఉన్న ఆశలనే సమస్య కాదు, రాష్ట్రం ఉన్న అందరి కోరిక ఇది. రైటా? రాష్ట్రం ఉన్న అందరి డిమాండ్స్ కూడా ఇవే కదా. మీరు చెప్పిన వాళ్ళే డిమాండ్స్ అవే కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ బాగాలేనందుకు ఒక్కొక్కటి అమలవుతుంది. రానున్న రోజుల్లో కూడా మీ సమస్యల పరిష్కారం అయితే మీ అవసరాలకు అనుగుణంగా మీకు జీతం ఇస్తున్నట్టు మాటిస్తూ మీకు ఎక్కడెక్కడ సెంటర్స్ కావాలన్నా నేను కూడా చాలా రోజుల నుంచి అనుకున్నాను. మీతో మాట్లాడుకుంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ తెలియదు, బస్తీ దవాఖానాలు తెలియదు. గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మనం అడగకుంటే వాళ్ళు కూడా ఇవ్వరు. మన కంటోన్మెంట్ అయితే ఇల్లులు లేవు, నాచారంలో ఇల్లు ఉందని నేను కలెక్టర్ గారు చెప్పారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నాచారంలో ఇల్లు ఇప్పిస్తాను కూడా ఇప్పుడే మాటిస్తున్నాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే నాచారంలో ఇప్పిస్తాను.